హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇటీవల ముగిసిన టెట్ ఎగ్జామ్ యొక్క కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 24న టెట్కి మనకు టెట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 24వ తారీఖు నాడు టెట్కి రిలీజ్ చేస్తారు. మీకు 24వ తారీఖు నాడు రిలీజ్ చేసిన టెట్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 27వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయొచ్చు. సో మనకు ఈ టెట్ ఎగ్జామ్కి మొత్తము 2,75,753 మంది అప్లై చేసుకుంటే 2,05,278 మంది హాజరయ్యారు. అంటే 74% అయితే హాజర్ పర్సంటేజ్. పేపర్ 1కి వచ్చేసి 69,476 మంది అటెండ్ అయ్యారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో 69,390 మంది హాజరయ్యారు. ఇది అప్డేట్. సో కీ వచ్చేసి 24th రిలీజ్ చేస్తారు. 27th ఈవినింగ్ 5 o'clock లోపు మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేసుకోవాలి. నౌ డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు. సో మనకు 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. బట్ రేషనలైజేషన్ చేపడితే ఈ పోస్టులు తగ్గే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఉన్న ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య 6,000 దాటే ఛాన్స్ ఉంది. రేషనలైజేషన్ చేయకపోతే మీ యొక్క జాబ్స్ పోస్టులు అనేది పెరిగే అవకాశం ఉంది. అదే నిజమైతే డిఎడ్, బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈసారి టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాకే ఎస్సీ కోటా ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఎస్సీ నివేదిక ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తాము అంటున్నారు. ఒకవేళ ముందే ఇస్తే మాత్రం మనకు జాబ్స్ నోటిఫికేషన్ ఫిల్ చేసేటప్పుడు అమలు చేసే ఛాన్స్ ఉంది. ఏడాదిలో 2 సార్లు టెట్ కండక్ట్ చేస్తారని గవర్నమెంట్ ఆల్రెడీ మీకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే 2 సార్లు టెట్ నిర్వహణతో పాటు ఒక డిఎస్సిని నిర్వహించింది. ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇకపై తెలంగాణలో ఎవ్రీ 6 monthsకి ఒక టెట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ కీ గురించి చెప్పాను కదా, 24th రోజు కీ వస్తుంది. పేపర్ 2లో వచ్చేసి సోషల్ అండ్ సైన్స్ పరీక్షలకు 75.33 హాజరయ్యారు. అత్యల్పంగా పేపర్ 1కే చాలామంది హాజరు కాలేదు. 73.6 పేపర్ 1కి అటెండెన్స్ పర్సంటేజ్. సో 24th రోజు కీ రిలీజ్ చేస్తారు. కీ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో కీ వచ్చేసి 24th. 6,000 పోస్టులతో మనకు ఫిబ్రవరిలో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.